హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. దేశంలో ఒక్కొక్క రైలుని ఐసెఫ్ నుండి ఎల్హెచ్పిగా మారుస్తూ రైల్వే శాఖ మార్పులను తీసుకువస్తుంది. అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పద్మావతి, శబరి, తిరుపతి సూపర్ ఫాస్ట్, లేటెస్ట్ గా పినాకిని ఎక్స్ప్రెస్ ని కూడా ఎల్హెచ్బిగా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మరో రైలుని కూడా ఎల్హెచ్బిగా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నాగర్కోయల్ జంక్షన్ నుండి షాలిమార్ నుండి నాగర్కోయల్ జంక్షన్ కు ప్రయాణించే గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని కూడా ఐసెఫ్ నుండి ఎల్హెచ్బిగా మారుస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించడంతో ఆంధ్రప్రదేశ్ వాసులకి కూడా ఈ రైలు కన్వెంట్ గా మారడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ట్రైన్ కి అత్యధిక స్టాప్స్ అనేవి ఉండడం జరిగింది. ఒకసారి ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే, ట్రైన్ నంబర్ 12659 12660 నాగర్కోయల్ జంక్షన్ నుండి షాలిమార్ నుండి నాగర్కోయల్ జంక్షన్ కి ఈ రైలు తన సేవల్ని అందిస్తుంది. ఈ ట్రైన్ పేరు వచ్చేసి గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రస్తుతం ఐసెఫ్ రేక్ తోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రైలుని ఐసెఫ్ నుండి ఎల్హెచ్పిగా మారుస్తూ రైల్వే శాఖ ప్రస్తుతం నిర్ణయాన్ని తీసుకుంది. ఈ రైలు ప్రస్తుతం ఐసెఫ్ గా ఉన్నప్పుడు 24 కోచెస్ అనేవి ఉండగా, ఎల్హెచ్పిగా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచెస్ అనేవి 21కి చేరుకుంటాయి. ఒకటి ఫస్ట్ ఏసీ కమ్ 2 టైర్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ కోచెస్ అనేవి మొత్తం 6 ఉంటాయి. స్లీపర్ కోచెస్ అనేవి 8 ఉంటాయి. ఐసెఫ్ గా ఉన్నప్పుడు 11 ఉండేవి, ఇప్పుడు 8కి చేరుకున్నాయి. అలాగే ఈ ట్రైన్ కి 4 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. జనరల్ కోచెస్ అనేవి తగ్గలేదు. ప్రస్తుతం ఐసీఎఫ్ గా ఉన్నప్పుడు కూడా 4 ఉన్నాయి. ఇంకా ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత కూడా 4 ఇవ్వడం జరిగింది. ఒకటి సెకండ్ క్లాస్ రిజర్వ్ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒకటి ఎస్ఎల్ఆర్ కోచ్ అనేది ఉంటుంది. మరొకటి జనరేటర్ కార్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ ట్రైన్ కి. ప్రస్తుతం నాగర్కోయల్ అలాగే షాలిమార్ నాగర్కోయల్ వయా ఆంధ్రప్రదేశ్ మీదుగా సేవలు అందిస్తున్న ఈ రైలు అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. కొల్లం జంక్షన్ ని అలాగే శబరిమల వెళ్లే భక్తులకి ఇక్కడ చెంగునూరు రైల్వే స్టేషన్ గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. సో అయ్యప్ప స్వామి భక్తులకి, ఆ తర్వాత తిరుపతి వెళ్లే భక్తులకి కూడా ఈ ట్రైన్ కన్వెంట్ గా ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ కి ఈ ట్రైన్ వెళ్తుంది. విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం, ఆ తర్వాత షాలిమార్ కి చేరుకుంటుంది. అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఇది భారతదేశంలో ఈ ట్రైన్ ని ఎల్హెచ్బిగా మార్చడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు ని ఎల్హెచ్బిగా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.